హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీజర్. మన టాపిక్ ఏంటంటే కనుక అనదర్ మూవీ సజెషన్. సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ అనమాట. రీసెంట్గా నేను చూస్తాను, మా ఫోటోగ్రాఫర్ కజిన్ ఒకరు మనకి రికమెండ్ చేశాడు ఈ మూవీ. అయితే నేను చాలా రోజుల తర్వాత చూసాను, ఆయన రికమెండ్ చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత చూసాను. నాకైతే కంప్లీట్లీ ఒక మంచి బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ మూవీ చేశానని ఫీలింగ్ వస్తుంది. దట్ టు స్కైఫేజ్ అంటారు. అయితే మూవీ స్టోరీ ఏంటంటే కనుక హీరో వాళ్ళ వైఫ్ వచ్చేసి ఫ్యూచర్ నుంచి తనని చూడడానికి అయితే కొన్ని మార్పులు చేయడం కోసం అయితే వస్తుంది అనమాట. అయితే తను వచ్చి ఏం చేసింది అనేది పూర్తిగా తెలుసు. అయితే మల్టిపుల్ టైమ్స్ కొన్ని సీన్స్ ఉంటాయి, టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనమాట. బట్ దానికి జస్టిఫికేషన్ క్లైమాక్స్ ఏదో కనిపిస్తుంది. సచ్ ఏ బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిలిం అనమాట. నాకైతే మంచి ఫీలింగ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అడ్డు ఉన్నాడు ఒక మనిషి ఒక మనిషి కోసం ఎన్నిసార్లు విసుగు లేకుండా ప్రయత్నించేసింది. ఆ పేషెన్స్ అయితే డెఫినెట్లీ మీరు హీరోయిన్తో లవ్లో పడిపోతారు. ఇలాంటి ఒక లవర్ ఉంటే మనకు బాగుంది, ఇలాంటి ఒక వైఫ్ మన కోసం వస్తే బాగుండు అని చెప్తుంది. డెఫినెట్లీ చాలా బాగా అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్లో ఒకరినొకరు అర్థం చేసుకునే సీన్ ఉంటుంది, సీక్వెన్షియల్గా రివీల్ చేయట్లేదు. సో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. నాకు ఆ టూ మేజర్ ఆస్పెక్ట్స్, ఎమోషన్, సినిమాటోగ్రఫీ కోసం డెఫినెట్లీ ఇట్స్ మస్ట్ వాచ్ ఫిలిం అని చెప్పేసి నాకైతే అనిపించింది. అయితే నువ్వు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ ఇది ఒక ఇండియన్ వర్షన్. మూవీ వచ్చేసి సోదే డెఫినెట్లీ